నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అట్టహాసంగా కొనసాగింది. పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాస్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ మేయర్ సంజయ్ కేవలం మున్నూరు కాపుల అభివృద్ధికి తోడ్పాటు కాదని, కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర వహించాలని, సంజయ్ తండ్రికి తగ్గ తనయుడుగా సంజయ్ రాజకీయాల్లో రాణించాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నా రాజకీయ గురువు డి శ్రీనివాస్, ఆయన ద్వారానే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుని బాధ్యతలు మాజీ మేయర్ సంజయ్ స్వీకరించారు. తీసుకుంటూ అందరి మన్నన పొందే విధంగా ముందుకు సాగుతానని జిల్లా మండల గ్రామ కమిటీలను పటిష్టం చేసే విధంగా అందరినీ కలుపుకొని పనిచేస్తామని రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ మనసా వాచ కర్మణ భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంట్రిబ్యూషన్ అంటే మీ ఓడు మన ఓడు చదువుతున్నాడు కదా అంటే నేను ఒక 50% ఇచ్చిన ఏది అక్కడ గుల్బర్గలో మెడిసిన్ చేసేటప్పుడు అంటే ఈ విధంగా సంబంధాలు. అదేవిధంగా మేమందరం 18 ఏళ్ళు కాంటెస్ట్ చేస్తాం. నాకు రాజకీయాలను ప్రోత్సహించుకునే శ్రీనివాసే రాజకీయాలు కనుక్కుంటా 18 ఏళ్ళు చేస్తే మరి షెడ్యూల్ శ్రీనివాస్ గారు గెలిచారు. రెడ్డి సార్ పైసలు కావాలన్నాడు. నేను కూడా చేస్తున్నాను కదా శ్రీనివాస్ నాకు కావాలి అని రైట్స్ ఉంటుంది. ₹1,00,000 ఇస్తాను. నేను ఓడిపోయినా గెలిచినక్కడ 75 ఇచ్చినా ఇంక 25 ఇచ్చేది. ఇట్లా డిన్నర్ కూర్చున్నాం. రెడ్డి సాబ్ పైసలు రావు అంటే ఏ పైసలు రాదు. అప్పుడు నువ్వు బాగా ఇచ్చినట్టు లేకపోతే అంటే అంత ఫ్రెండ్స్ ఉంటే మళ్ళీ ఆ పైసలు తీసుకునేదాకా వదలదు. అంటే రైట్స్ ఉంటే పంపుతాం. మేము అదే అంటుంటాం. శ్రీనివాసని ఆ ముంగడి కూర్చుని పెట్టి ఒక్కోసారి తిరుగుతుంటుంది ఆయన కూడా అని. ఏదేమైనా మా మున్నూరు కాపు ప్రజలు రేపు రాబోయే భవిష్యత్తులో ఎలక్షన్లో ఈజీగా తీసుకోకుండా ఎలక్షన్లో ఓట్లు ఎట్టే వేస్తే 10 ఏళ్ళు ఏమైందో చూసాం. ఎంత బాధ్యులు తెచ్చారు, మన ఫ్యూచర్ పిల్లలు ఎంత జడగొట్టారు. భవిష్యత్తులో కూడా మరి మనం సందర్భంలో సన్మానం అందుకున్నటువంటి మా తమ్ముడు సంజయ్ గారు, శాసనసభ్యులు అవసరం. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తాను, నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే. నేను కరాటే మాస్టర్గా ఉన్న రోజుల్లో నన్ను బలవంతంగా పిలిచి జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుడిగా కావాలి, నువ్వు చేయగలుగుతావని నేను ఒప్పుకోకుంటే కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిన పెట్టినటువంటి మా గురువు గారు డి శ్రీనివాస్ గారు. మా మిత్రుడు గడు గంగాధర్ గారు ఉన్నారు, తాయిబీ రమదాన్ గారు ఉన్నారు. ఆ రోజున పరిస్థితి ఆయన 83లో పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక యాక్టివ్ లీడర్గా నిజామాబాద్లో చలామణి అవుతున్నప్పుడు మేమందరం కూడా వారితో పాటు బాసలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంత తొందరగా వారిని భగవంతుడు తీసుకెళ్తారు అనుకోలేదు. డి శ్రీనివాస్ మరణం అందరికీ ఆశ్చర్యమే. మిత్రులారా, ఒకటి మాత్రం వాస్తవం, నాకు ఎవరెవరో ఖమ్మం నుంచి ఫోన్ చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యే, నేను డిసిసి అధ్యక్షుల కమిటీ చూశాను. 17 మంది బీసీలు ఉన్నారు 36లో. మీరు డి శ్రీనివాస్ నిజమైన శిష్యుడు అనిపించుకున్నారనే మాట చెప్పినారు.
బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, తాను నొప్పక ఎవరు నొప్పియక బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు. ఆనాడు మున్నూరు కాపు కులంలో పుట్టి నిజామాబాద్ అధ్యక్ష పదవిలో ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి నాయకుడు దేశ నమస్కారం. నేను హామీ ఇస్తున్నాను. మిత్రులారా, నాది కూడా ఒక 2 నిమిషాల చరిత్ర చెప్పా. బాబు మరి నేను 1985లో డీసీలో సీనియర్ కూడా టికెట్ వచ్చింది, నాకు కూడా టికెట్ వచ్చింది. కాపాడికి వచ్చింది, ఇక్కడ నిజామాబాద్కి వచ్చింది. కానీ రాజశేఖర్ గారి బీసీసీ నుంచో టికెట్ మారిపోయింది. ఇక్కడ తాయడి అందరం వచ్చింది. మా దగ్గర వేరే బిఆర్ మల్లేష్ గారి పెట్టి మా ఇద్దరు టికెట్ కట్ అయింది. అప్పుడు నా ఏజ్ ఓన్లీ 26 ఇయర్స్. దాని తర్వాత నాకు లీడర్ ఎవరు ఢిల్లీకి పిలిపించి నాకు టికెట్ రావడానికి నేను కళలో కూడా ఊహించలేదు. ఢిల్లీ నుంచి నా ఫోన్ వచ్చి నా మిత్రుడు సుధీర్ కుమార్ అంటే వాళ్ళ తండ్రి పి శివశంకర్ అంటే మున్నూరు కాపుకు రాష్ట్రపతి కాకుండా బీసీలో దేశానికి నాయకుడు. ఆయన బీసీ శివశంకర్ గారు సుధీర్ గారు ఫోన్ చేసి నువ్వు రా ఎమ్మెల్యే పోటీ చేస్తావా? అమ్మా నాతో ఎక్కడైతే సార్ పోటీ ఎమ్మెల్యే అన్న మోహన్ వచ్చిన టికెట్ క్లియర్ ఆపుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ టికెట్ మారిపోయింది. కానీ దాని తర్వాత అసలు దిగాను, అది వెరీ స్మాల్ అమౌంట్ అని చెప్తూ సెలవు తీసుకుంటే మరొకసారి సంజయ్ గారికి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇస్తున్నాను. मैं पूरी दिलों जान के साथ संजय, पूरे दिलों जान के साथ तुम्हें आशीर्वाद में दे रहा हूँ और दुआ करता हूँ कि तुम और अच्छी तरक्की करें। खुदा की जय हिंद।